ఈరోజు ఈ సంఘటన చాలా దురదృష్టకరమని భావిస్తున్నాము. ఎందుకంటే ఈ 10 లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ఫీజు రియంబర్స్మెంట్ అందక, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇన్ని పెండింగ్ లో పెట్టి ఈరోజు వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, విద్యార్థి విభాగ సంఘం వాళ్ళు కంప్లీట్ గా చైతన్య గాని, రవిచంద్ర గాని, ఇంకా అనేక మంది విద్యార్థులు ఈరోజు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ధర్నాకు దిగారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా కూడా విద్యార్థుల కోసం వాళ్ళ చదువులు కూడా ఆగే పరిస్థితి ఉంది. ఈరోజు చదువుకోకుండా కాకుండా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక వాళ్ళను బయటికి కూలి పనులకు వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు ధర్నాకు దిగితే, ధర్నాను వాళ్ళు ఈరోజు పోలీసులు ఆ విద్యార్థులను అరెస్ట్ చేసి ఆ లారీలలో వాళ్ళను ఎక్కించి ఎక్కడికి తిప్పుతున్నారో, అనేకమైన చోట్ల కంటే ఒక చోట నుంచి ఒక చోటికి ఎక్కడికి తీసుకెళ్తున్నారని మా విద్యార్థి సంఘాల వాళ్ళు క్వశ్చన్ చేస్తే, పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాకుండా వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు విద్యార్థుల వైపు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ అరెస్టును మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద వాళ్ళు చేయడంలో చాలా టైం ఇప్పటికే తీసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా ఈ రోజు 7,000 కోట్ల పైన బకాయిలున్నాయి. మీరు చూసుకుంటే ఇప్పటికే ఇవ్వాలి. అప్పటికే మా జగనన్న ఆ రోజు మా ప్రభుత్వంలో, మా జగనన్న పరిపాలనలో విద్యార్థులకు ఎక్కడా కూడా పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ గాని, విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు జగనన్న ఏదైతే చెప్పిన ప్రతి టయానికి ఇన్ టైంలోనే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వేసేవాళ్ళు. ప్రతి క్వార్టర్ కూడా 700 చొప్పున వేసి వాళ్ళు ప్రతిసారి కూడా లాస్ట్ కు మళ్లీ కూడా ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పటికి కూడా 700 కోట్లు పెట్టారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా, అంటే 2024 అప్పుడు కూడా 700 కోట్లు అంటే కోడ్ వచ్చింది. అప్పుడు కోడ్లో కూడా మేము ఇస్తామని చెప్తే ఈ ప్రభుత్వమే ఆ రోజు అడ్డుకునింది. ఈ కోడ్ వచ్చింది, ఎవరికి కూడా ఎటువంటి స్కీమ్స్ అందించకూడదని చెప్పారు. సో ఆ రోజు చెప్పినారు. ఆ రోజు నుంచి కూడా 8 క్వార్టర్స్ ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు చూసుకుంటే 700 ఒక్కొక్క క్వార్టర్ కు 700 తీసుకుంటే కూడా 4,900 కోట్లు బకాయిలున్నాయి, 5,600 కోట్లు బకాయిలున్నాయి. సో మళ్లీ వాళ్ళు అడిగితే ఎంతో మళ్లీ ధర్నాకు దిగి మా ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఎంతో ఫోర్స్ చేస్తే, అంటే వాళ్ళని గట్టిగా నిలదీస్తే అప్పుడు 700 కోట్లు మాత్రం రిలీజ్ చేశారు. 700 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటికీ ఇంకా 4,600 కోట్లు ఇంకా బకాయిలున్నాయి. అట్లే చూసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన కూడా వాళ్ళకు పిల్లలకు ఎవరైతే హాస్టల్స్ లో ఉంటారో వాళ్ళ కోసం జగనన్న ఇంజనీరింగ్ చదివే పిల్లలకు, అలాగే డిగ్రీ చదివే పిల్లలకు 20,000 ఇచ్చేవాళ్ళు, అలాగే పాలిటెక్నికల్ చదివే పిల్లలకు 15,000 ఇచ్చేవాళ్ళు, ఐటీఐ పిల్లలకు 10,000 ఇచ్చేవాళ్ళు. సో ఈ అమౌంట్ కూడా ప్రతి ఏడాది కూడా అన్న దాదాపుగా దానికోసమే 1,100 కోట్లు ఖర్చు చేసేవాళ్ళు. సో అవి కూడా 2 ఏళ్లు పెండింగ్. అది కూడా 2,200 కోట్లు, అవి కూడా బకాయిలు ఉన్నాయి. అలా చూసుకుంటే ఈ రోజు మనము అటు 4,600 కోట్లు, ఇట్లా 2,200 కోట్లు మొత్తం కలిపి ఈ రోజు 7,200 కోట్లు బకాయిలు పెట్టారు. సో ఈ బకాయిలను చెల్లించమని అడిగితే, విద్యార్థుల వైపును నిలబడితే ఈ రోజు ఈ ప్రభుత్వము ఈ విద్యార్థులను అరెస్ట్ చేయడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భం మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మీరు ఎక్కడెక్కడో ఇప్పుడు అమరావతికి డెవలప్ చేస్తున్నారు, కాదనట్ల అమరావతిని డెవలప్ చేసే దాంట్లోనే విద్యార్థులు కూడా ఈ 7,200 కోట్లు చెల్లించలేరా? ఇది పేద విద్యార్థులందరికీ సంబంధించిన విషయం. తప్పకుండా ఈ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన్ని నిలబడి వాళ్ళ గురించి ఆలోచించాలని ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.